రివ్యూ ఆఫ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. డెబ్యూ డైరెక్టర్ దుష్యంత్ డైరెక్షన్లో సుహాస్ గారు హీరోగా చేశారు. అండ్ ఇది ఆయనకి థర్డ్ ఫిలిం. అండ్ ముందొచ్చిన కలర్ ఫోటో అండ్ రైటర్ పద్మభూషణ్ మూవీస్తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్లో ఉన్నారు ఆయన. అండ్ ఈ మూవీకి టీజర్ అండ్ ట్రైలర్తోనే మంచి రెస్పాన్స్ రావడంతో కంటెంట్ మీద నమ్మకంతో 1 day బిఫోర్ ప్రీమియర్స్ కూడా వేసేశారు. సో ఇప్పుడే చూడడం జరిగింది. అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది నాకు. ఒక సింపుల్ విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ తీసుకొని ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్తో తీసుకెళ్లారు. అండ్ ఈ మూవీ అంతా డ్రైవ్ అయ్యేది సెల్ఫ్ రెస్పెక్ట్, కాస్ట్ డిఫరెన్స్ అండ్ అథారిటీ అనే ఈ పాయింట్స్ మీదే. అండ్ వాటినే చాలా క్లియర్గా మంచి డైలాగ్స్తో ఎక్స్ప్లోర్ చేశారు డైరెక్టర్ దుష్యంత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్రెమైస్ చూస్తే అంబాజీపేటలో ఉండే సెలూన్ షాప్ మల్లి కుటుంబానికి ఆ ఊర్లో ఉండే సర్పంచ్కి మధ్య జరిగే రైవలరీయే ఈ మూవీ ప్లాట్. అండ్ ఈ కథ అంతా సుహాస్ గారు పాస్ట్ చేసిన మూవీస్లా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళదు, మ్యాక్సిమం% ఎమోషనల్గానే వెళ్తుంది. అండ్ సుహాస్ గారి క్యారెక్టర్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ఎక్కడా నవ్వరు ఆయన. అండ్ మన తెలుగులో కొంతమంది వెర్సటైల్ యాక్టర్స్లో సుహాస్ గారు ఒకరు. అండ్ యాక్టింగ్ పరంగా తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్తో తన ఏ ఎమోషన్ తీసుకొచ్చినా మనం ఇమీడియట్గా కనెక్ట్ అవుతాం. అయితే ఇక్కడ సుహాస్ గారి పెర్ఫార్మెన్స్కి ఆల్రెడీ మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం కాబట్టి ఫోకస్ అంతా ఆయన మీద ఉంటుంది. కానీ అవుట్ ఆఫ్ సిలబస్గా వాళ్ళ సిస్టర్ రోల్ చేసిన శరణ్య గారి పెర్ఫార్మెన్స్కి మాత్రం స్టన్ అయిపోతారు. అండ్ ఈ కథ అంతా తన మీదే డ్రైవ్ అవుతుంది. ఇన్నాళ్ళకి తన ఫిలిం కెరీర్కి గుర్తింపు తెచ్చే మంచి రోల్ వచ్చింది అనుకుంటున్నా. నిజం చెప్పాలంటే ఈ మూవీకి ఫస్ట్ హీరో సుహాస్ గారు అయితే సెకండ్ హీరో మాత్రం శరణ్య గారు. అండ్ ఇన్ మై ఒపీనియన్ ఇలాంటి ఎమోషనల్ స్టోరీకి ఆడియన్స్ని హుకప్ చేయాలంటే పెర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం. అది మాత్రం ఈ మూవీలో ప్రతి ఒక్కరు ఇచ్చిపడేశారు. అండ్ వీళ్ళు మాత్రమే కాదు, యాంటగనిస్ట్గా చేసిన నితిన్ ప్రసన్న గారి రోల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ఇలాంటి రూటెడ్ కథలో ఎప్పుడు వచ్చినా కూడా అటెన్షన్ని సీక్ చేస్తాయి. జస్ట్ ట్రైలర్ సరిగ్గా కట్ చేస్తే చాలు థియేటర్లో చూడడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు ప్రతి ఒక్కరు. సో అలాంటి కథ ఇది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా హ్యూమన్ని టచ్ చేస్తూ మంచి లవ్ స్టోరీని సెటప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఇంటర్వెల్లో ఒక హార్డ్ హీటింగ్ సీక్వెన్స్ తీసుకొచ్చి సెకండ్ హాఫ్ మీద చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఎమోషనల్ పాయింట్ మీదే వెళ్ళిపోయారు. బ్యాక్ టు బ్యాక్ ఎమోషనల్ సీన్స్ వస్తూనే ఉంటాయి. దానివల్ల కొంచెం బోర్ అయితే ఫీల్ అయ్యాను నేను. అండ్ అంత డీప్ లెవెల్లో కూడా కనెక్ట్ అవ్వలేకపోయాను. అండ్ ఇంకా క్లైమాక్స్ కూడా చాలా రొటీన్ మేనర్లో ఎండ్ చేశారు. అండ్ ఇది కథ పరంగా మీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోయినా ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ క్రియేట్ చేసి ఏదో ఒక మ్యాజిక్ చేయడానికి మాత్రం బాగా ట్రై చేశారు. అండ్ విజిల్ వర్తి మూమెంట్స్ కూడా ఉంటాయి. బట్ కంక్లూజన్లో ఏదో ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చుంటే బాగుంది కదా అనిపించింది. అండ్ సాంగ్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ టెక్నికల్గా కూడా బాగుంటుంది మూవీ. సో ఓవరాల్గా డెఫినెట్గా వర్త్ వాచబుల్ మూవీ ఇది. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. అండ్ 4 లాంగ్వేజ్కి బీప్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.